మనుచు సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడియమనుచు సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి. ప్రార్థన చేసుకుందాము. ప్రేమల మా పడవ తండ్రి, నమ్మకమైన మా దేవా, మీ కొందరు స్తోత్రాలు. పాటల్లో సహాయపడుతూ వచ్చారు, మీ కొందరు స్తోత్రాలు. ఇక్కడికి వచ్చిన బిడ్డలను బట్టి మీ కొందరు స్తోత్రాలు. అనేకులు రావాల్సిన వారిగా ఉంటున్నారు ప్రభా, వారిని కూడా త్వరపెట్టి తీసుకురమ్మని ప్రార్థిస్తుంటున్నాం. దాని తండ్రి మా ప్రభా, మీ లేఖన భాగాలను మీరు మా ప్రభా మాతో మాట్లాడుతూ రండి. మీ దాసుని అభిషేకించండి, కావలసిన మాటలు దాచేయండి. కొంత సమయం ప్రభుని స్తుతించి ప్రార్థించడానికి సహాయం చేయండి. వచ్చిన ఒకరు కూడా కాడికి వెళ్ళకుండా సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తూ విధానాస్తాలు కబజెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి పెడుతున్నాము తండ్రి, ఆమేన్. కొన్ని మాటలు మనం చదువుకుందాము. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. మరియు నీవు ఆయన ఆజ్ఞను కైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో తెలుసుకున్నకు మనసు నిమిత్తమును అరణ్యములో 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకున్నాము. చాలు, చదవని లేఖన భాగాన్ని ప్రవాసులోంచి దీవించునుగాక. ఇది ఇక్కడ మనం రాస్తూ మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించినప్పుడు ఆ విషయాలు ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 40 సంవత్సరాలు వారి యొక్క ప్రయాణం యొక్క అనుభవాన్ని వారికి జ్ఞాపకం చేస్తుంటున్నారు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతోమంది ఉన్నారు ఆ దినాల్లో. వాళ్ళందరిలో కూడా ఒక జనాంగాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఐగుప్తు దేశంలో ఎంతోమంది ఉన్నారు, బబులోను దేశంలో ఎంతోమంది ఉన్నారు, ఆ చుట్టుపట్ల అనేక ప్రాంతాలు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళలో నుండి అబ్రహామును ఒకరిని ఏర్పాటు చేసుకున్నారు. అబ్రహాం తర్వాత ఆయన కుమారుని ఏర్పాటు చేసుకున్నాడు, ఇస్సాకును. ఆయన కుమారుడు తర్వాత యాకోబుని మరి ఏర్పాటు చేసుకొని యాకోబులో నుంచి వచ్చినటువంటి 12 గోత్రాలను ఇక్కడ మరి ఇశ్రాయేలుగా పిలువబడుతూ ఉంటున్నారు. వారిని ఏర్పాటు చేసుకొని దాదాపుగా 40 సంవత్సరాలు వారిని అరణ్య మార్గంలోకి తీసుకుని వెళుతూ వచ్చాడు. కాబట్టి మొదటిగా మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే, ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము. మరి వారికి కనాను అనేటటువంటి ఒక మంచి స్థలాన్ని ఇవ్వాలని కోరుతూ వచ్చాడు. మంచి ఉన్నతమైనటువంటి స్థలం అది, లోయలు కలిగినటువంటి స్థలం అది, గోధుమలు కలిగినటువంటి స్థలం అది, అంజూరపు చెట్లు కలిగినటువంటి స్థలం అది, దానిమ్మ పండ్లు కలిగినటువంటి స్థలం అది, ఒలివ నూనె ఉన్నటువంటి స్థలం అది, కొండలు ఉన్నటువంటి స్థలం అది, ఊటలు ఉన్నటువంటి స్థలం అది. అంత శ్రేష్టమైనటువంటి స్థలాన్ని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి అది స్వతంత్రించుకోవాలి అంటే వారు ప్రయాణంలో 40 సంవత్సరాలు పట్టింది. కాబట్టి ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, ఇక్కడ మనకు కూడా దేవుడు వాగ్దానం చేశాడు. పరలోక రాజ్యాన్ని మనకు కూడా వాగ్దానం చేశాడు. మరి అక్కడ కూడా దేవుని యొక్క మహిమ ఉంటుంది, దేవుని యొక్క ప్రభావం ఉంటున్నది, దేవుని యొక్క దేవదూతలు ఉంటారు, షెరూపులు ఉంటారు, కెరూపులు ఉంటారు, దేవుని యొక్క తేజస్సు అక్కడ ఉంటుంది, బంగారు వీధులతో కట్టబడినటువంటి యొక్క గృహాలు అక్కడ ఉన్నాయి.
అంత శ్రేష్టమైనది ఇవ్వాలని దేవుడు మనలను కూడా ఒక జనాంగంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఒక జనాంగంగా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని ఇప్పుడు వాళ్ళకి ఆ స్థలాన్ని వాళ్ళు స్వాతంత్రించుకోవాలి అంటే 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళను పరిశోధిస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఎందుకు పరిశోధించాడు అంటే వారు ఆయన చెప్పిన ఆజ్ఞలు గైకొంటారో లేదో. వారు గైకొంటే వారు అది స్వతంత్రించుకుంటారు, అది గైకొనకపోతే దానిని స్వతంత్రించుకోలేరు. అందుకని 40 సంవత్సరాలు వారి జీవితంలో ప్రయాణం చేస్తూ వచ్చారు. అలాగనే మనము కూడా 2004లో ప్రారంభించబడింది మన యొక్క ఆత్మీయ ప్రయాణం. గుంటూరులో ఒకే ఒక కుటుంబంతో ప్రారంభించబడినటువంటి ఈ పరిచర్య నేడు అనేక సంఘాలుగా అనేక స్థలాల్లో విస్తరించినదిగా, చివరిగా ప్రభు కొరకు నిలబడినటువంటి సంఘముగా, సాక్షికరమైన సంఘముగా మరి మన ప్రయాణం అంతట్లో సహాయపడుతూ వచ్చాడు. అయితే ఆ సందర్భంలో మనం గమనించింది ఏంటంటే, నిన్ను శోధించి నీ హృదయంలో తెలుసుకున్నటకు నిన్ను అణచు నిమిత్తము అరణ్య అనుభవాలు ఇచ్చాడు. మరి దేవుని యొక్క బిడ్డలకు ఏదో మంచి బెడ్ ఆఫ్ రోజెస్ అన్నట్టుగా ఉండదు. అంటే ఈ లోకంలో మనకు అన్ని సుఖాలు, అన్ని సంతోషాలు, అంత ఆనందాలు, మాకంతా కూడా భోగాలు అనేటటువంటివి కూడా అన్ని జనాంగాలకు ఉంటాయి. అవి దేవుని ప్రజలైన వారు ఈ లోకంలో అనేకమైనటువంటి శ్రమలు అనుభవిస్తారు, అనేకమైన కష్టాలు అనుభవిస్తారు, అనేకమైన బాధలు అనుభవిస్తారు. అయితే వాటిలో ప్రభు వాళ్ళకు తోడుగా ఉంటారు. వారు అవి పొందుతూ కూడా అవి మేము పొందుతున్నామో అనుకోరు. వారు అందులో సంతోషిస్తూ వస్తూ ఉంటారు. ప్రభా, నన్ను ఏర్పాటు చేసుకున్నావు ఈ భూలోకంలో, ఈ ప్రయాణంలో నేనున్నాను, నా ప్రయాణ జీవితంలో అనేకమైనటువంటివి నాకు వస్తూనే ఉన్నవి. అయితే ఈ ప్రయాణంలో నువ్వు నాకు తోడుగా ఉన్నావు ప్రభా అని ప్రభువు తోడుగా ఉన్న కారణం చేత వారు ఎప్పుడు కూడా దిగులు పడటం కానీ, చింతపడడం కానీ, బాధపడటం కానీ చేయరు. అందుకని వారికైతే 40 సంవత్సరాలు, మనకైతే 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల్లో ప్రారంభించిన పరిచర్య రేపు మనకు యానివర్సరీ జరగబోతున్నది. సంఘముగా కూడుకోబోతున్నాము, ప్రభును స్తుతించబోతున్నాము. కాబట్టి అనేకమైనటువంటి అనుభవాలు ఇశ్రాయేలుకి ఎలాగైతే ఇచ్చాడో మనకు కూడా ఇచ్చాడు. అనుభవం లేనటువంటి సంఘము, అనుభవం లేనటువంటి యొక్క సేవ, అనుభవం లేనటువంటి యొక్క మరి పరిచర్య అది దేవుడు అంగీకరించడు. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, ఎన్నో అనుభవాలు గుండా వెళుతూ వచ్చినటువంటి ఇశ్రాయేలీయులకు ప్రభు ఏమన్నాడంటే, నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవాలి, అది నా యొక్క దేశం. అందుకని ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ ప్రయాణంలో దాదాపుగా 6 లక్షల మంది కాల్బలము బయలుదేరింది. అనగా 6 లక్షల మంది ఇశ్రాయేలు దేశం నుంచి మరి ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు. మరి మార్గ మధ్యలో దాదాపుగా మరి అనేక మంది వాళ్ళతో చేరుకుంటూ 6 లక్షల కాలం 30 లక్షల వరకు కూడా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం తర్వాత దినాల్లో. ఆ తర్వాత మనం గమనించినట్లయితే చివరిగా ఆ యొక్క స్థానాన్ని మరి అందులో నుంచి బయలుదేరినటువంటి వారు ఎంతమంది ప్రవేశించారంటే కేవలం 2 మాత్రమే. వారిద్దరు కూడా యెహోషువ, కాలేబులు దేవుని హృదయానుసారులుగా ఉండి, దేవుని యొక్క మార్గాల్లో ఉండి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మోషే తనకు అప్పగించమైన పరిచయం నమ్మకంగా చేస్తూ వచ్చారు. పూర్ణ హృదయంతో వాళ్ళు ప్రభుని వెంబడించిన కారణము చేత ప్రియులారా వారికి మాత్రమే ఆ యొక్క ప్రవేశం దొరికింది. అలాగనే మన యొక్క 20 సంవత్సరాల్లో ఎంతోమంది మన యొక్క సేవలో రక్షించబడుతూ వచ్చారు. ప్రతి సంవత్సరంలో బాప్తిసాలు ఇస్తూనే వస్తూ వచ్చాం. అనేకులు రక్షించబడుతూ వచ్చారు. కొంతమంది అయితే మరి ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ పై వేరే స్థలాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి కొంత చదువు అయిపోయిన వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయిన వాళ్ళు మరికొందరు ఉన్నారు. మరి రకరకాల విధానంలో అనేక స్థలాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి పరిచయం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అనేకమైన అనుభవాలు ప్రభు మనకు కూడా ఇస్తూ వచ్చాయి. ఎన్నో రకాలైనటువంటి అనుభవం ఈ యొక్క 20 సంవత్సరాల యొక్క అనుభవాలు చెప్పుకోవాలనుకుంటే మనకి సమయం చాలదు. ఎన్నో విధాలుగా అనేక ప్రాంతాలకు మనం వెళుతూ అనేకులను మనం
అనేక విధాలైనటువంటి రీతిగా మరి ప్రభు యొక్క బిడ్డలను మరి వారి కొరకై ప్రాముఖ్యంగా అన్ని జనాంగాల నుంచి బయటకు తీసుకురావాలంటే ఇన్ని రకాలైనటువంటి పరిస్థితులు కూడా వెళుతూ వచ్చేమో మనకే తెలుసు. అందుకని ప్రియులారా, ఇందులో ప్రారంభించబడినటువంటిది లక్ష్యంతో ప్రారంభించబడి ముగింపులోకి వచ్చినప్పుడు ఇద్దరు మాత్రమే మిగులుతూ వచ్చారు. ఇక్కడ మనందరం జ్ఞాపకం చేసుకునే విషయం ఏంటంటే, మన ప్రయాణం కూడా కొనసాగుతూ ఉన్నప్పుడు మనం చివరి వరకు కూడా నమ్మకంగా ఉండడం నేర్చుకోవాలి. మనం చివరి వరకు కూడా నమ్మకంగా లేకపోతే వారి వలె మనములో కూడా మన మధ్యలో మనం కూడా ఊడిపోయే పరిస్థితి ఉన్నది. ఇక్కడ గమనిస్తాము, అక్కడ ప్రభు వాళ్ళు నడిపించినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 3వ వచనం అంటాడు, ఆహారం వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారని నీకు తెలియచేయుడికై ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి నీవే కానీ నీ పితరులు కానీ ఎన్నడరిగిన మన్నాతో నేను పోషించను అంటున్నాడు. కాబట్టి వారిని బయటికి తీసుకుని వచ్చిన తర్వాత అరణ్య యొక్క అనుభవంలో వారి ఆకలి విషయంలో దేవుడు ఒక మంచి తలంపు కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మాటలు అర్థం చేసుకుందాం. అనగా బయటకు వచ్చి అరణ్యంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆహారం కావాలి కదా. బయటకు వచ్చినప్పుడు వారికి మనము అనేక విధాలైనటువంటి యొక్క మరి దప్పిక అవుతుంది, నీడు కావాలి కదా. కాబట్టి ఈ సందర్భాలను బట్టి అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, వారి పితరులు కూడా చేయనటువంటి యొక్క భోజనముని మన్నాతో వారిని పోషిస్తూ వచ్చాడు. వారికే తక్కువ చేయలేదు. కానీ మనలను కూడా దేవుడు అద్భుతమైన రీతిగా ఎంతో ఆత్మీయమైన మన్నాతో కానీ శరీర సంబంధమైన మన్నాతో కానీ మనం మంచిగా పోషిస్తూ వచ్చాడు. మన యొక్క ఆత్మీయ ప్రయాణంలో అనేకమైన ఒడిదుడుకులు వచ్చినాయి, అనేక సందర్భాలు వస్తూ వచ్చినాయి. అయితే దేవుడు మనకు శరీర సంబంధముగా ఎవరికీ ఆహారం తక్కువ లేదు, ఆత్మ సంబంధంగా అంతమందే తక్కువ లేదు. ఎవరి కొన్నా లేకపోయినా ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే ప్రతి దినము వాక్యము వినేదానికి దేవుడు అవకాశం ఇస్తూ వచ్చాడు. ప్రతి కోరిక జరిపించుకోవడానికి ప్రభు కృప చూపిస్తూ వచ్చాడు. కాబట్టి ఏ ఆహారం మనకు తక్కువగా లేదు. ఎన్నో కరువు పరిస్థితులు మనకు వచ్చినప్పుడు కూడా ఏ కుటుంబం కూడా కరువులో ఉన్నట్లుగా మనకు తెలియదు. ఎందుకంటే మన దేవుడు పోషించినటువంటి దేవుడు కాబట్టి అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన పోషణ విషయంలో ఆయన ఏమాత్రం కూడా అసలంత చేయలే. శ్రేష్టమైనటువంటి యొక్క మన్నాన్ని ఇచ్చాడు, శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని ఇస్తూ వచ్చాడు. పరలోక మన్నాను వాళ్ళకి ఇస్తూ వచ్చాడు. వాళ్ళ పితరులు కూడా లేనటువంటిది వాళ్ళకి ఇస్తూ వచ్చారట. మనం కూడా ఇక్కడ సవాసంలోకి వచ్చినప్పుడు అనేకులకు మరి లేనటువంటి యొక్క దర్శనంలో సంఘ పరిచర్యైనా, సంఘ సేవ విధానమైన, లేక వాక్య అనుభవం అయినా, లేక మన మధ్యకు వచ్చిన దైవ సేవకులైనా అనేక విధాల్లో ఒక క్రొత్త మన్న ద్వారా ప్రభు మనం పోషిస్తూ వచ్చాడు. అందుకని నా ప్రియమైన సోదరులారా, 40 సంవత్సరాల యొక్క అనుభవంలో వారికి ఆహారం ఇచ్చినటువంటి దేవుడు మనకు కూడా ఇవ్వలేదా? అందుకనే సంవత్సరాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభా, ఒక సంవత్సరాన్ని మాకు దయా కిరీటముగా అనుగ్రహిస్తూ వచ్చాం. ఈ సంవత్సరం అంతా కాపాడుతూ వచ్చాం. 20 సంవత్సరాలు ఇప్పుడు మనం 2004 సంవత్సరంలో ప్రారంభించిన 2వ ఆదివారమున నేటి వరకు అది కొనసాగుతూనే వస్తూ ఉన్నది. ఎన్నో పరిస్థితులు వచ్చినప్పుడు కూడా కొనసాగుతుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు వారి మధ్యలో ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు పెట్టాడు. 2 విషయాన్ని జ్ఞాపకం చేసుకునండి. ప్రత్యక్ష గుడారం అనేది తాత్కాలికమైనటువంటి యొక్క గుడారం, తాత్కాలికమైనటువంటి మందిరం. ఆ తాత్కాలికమైన మందిరంలోనికి వచ్చి దేవుడే స్వయముగా ఆ గుడారంలో నుండి మోషేతో మాట్లాడితే మోషే అదంతా కూడా ఇశ్రాయేలుకు తెలియచేస్తూ ఉండేవాడు. కాబట్టి ప్రియమైన సోదరులారా, మీరు అరణ్యంలో ఉన్నారు అని ప్రభు కూడా అరణ్యంలోకి వచ్చాడు. అది దేవుల్లో ఉన్నటువంటి గొప్పతనం మనం ఇప్పుడు కూడా గుర్తించుకోవాల్సిన విషయం. మనం కూడా గత 20 సంవత్సరాలు మన యొక్క అనుభవంలో అరణ్యంలో కూడా మనం కూడా వస్తూ వచ్చాం. అనగా మనకు మందిరం లేదు, మన గృహాల్లో కూడుకొని పని ప్రారంభించుకుంటూ వచ్చాం. ఆ తదుపరి మన ప్రార్థనలు ఆలకించి దేవుడు స్కూల్స్ ఇస్తూ వచ్చాడు. స్కూల్లో మన పరిచర్య చేసుకుంటూ వచ్చాం.
ఆ తర్వాత స్థలం ఇచ్చినప్పుడు మందిరాలు కూడా కట్టి వారికి ఆ మందిరాలు వాళ్ళకి అప్పగించి కూడా వచ్చేసిన వారంగా ఉంటున్నాం. ఆ తదుపరి మనకు కొన్ని ఫంక్షన్ హాల్స్ లాంటివి ఇచ్చేసి విస్తారమైనటువంటి సేవ పరిచయం చేయడానికి కూడా ప్రభు సహాయపడుతూ వచ్చాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, తాత్కాలికమైనటువంటి యొక్క వారి ప్రయాణం వల్లే మంద కూడా తాత్కాలికమైనటువంటి రీతిగానే ప్రభు 20 సంవత్సరాలు మనకు ఒక బలమైనటువంటి యొక్క కట్టడానికి ప్రభు అనుమతించలేదు. ఏం ప్రభు అనుమతించవచ్చు కదా వాళ్ళకి? 40 సంవత్సరాలు వారి మధ్యలో దేవుడు ఎందుకు మందిరం నిర్మించలేకపోయినాడు? అది దేవుని తప్ప, ఇశ్రాయేలీయులు తప్ప, లేక మోషే తప్ప, ఎవరిది తప్పు కాదు. ఎందుకంటే వారికి ఒక వాగ్దానం చేసిన స్థలానికి ఆ స్థలము చేరిన తరువాత మాత్రమే వారు దేవుని యొక్క మందిరం కట్టబోతారు. అందుకనే ఆ మందిరం యొక్క కట్టడం యొక్క నిర్మాణము సొలొమోను యొక్క ఏర్పాటులో ఉన్నది. దాని యొక్క ప్లాన్ అంతా కూడా సొలొమోను యొక్క తండ్రి అయినటువంటి యొక్క మరి దావీదుకి ఆ ప్రణాళికను, ఆ ప్లాను ఇచ్చిన వాడిగా ఉంటున్నాడు. వీరందరికీ ఈ యొక్క ప్రయాణం అంతవరకు కొనసాగినప్పుడు, అప్పుడు ఎన్నో సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు సొలొమోను టైంలో దేవాలయం అనేది కట్టబడుతూ వచ్చింది. మనం చాలా సందర్భాలు అనుకుంటాం. చాలామంది అనుకుంటారు, ఓ వాళ్ళకి ఒక బిల్డింగ్ ఉందండి, వీళ్ళు ఒక బిల్డింగ్ కట్టుకున్నారండి. ఎలాగా కట్టుకున్నారు బిల్డింగ్? ఎలాగ కడుతున్నారు మందిరాలు? వారిని అడిగి డబ్బులు, వీరిని అడిగి డబ్బులు, ఆ తర్వాత అక్కడ డొనేషన్ తీసుకొని, ఇక్కడ డొనేషన్ తీసుకొని, ఫారిన్ ఫండ్స్ పెట్టుకొని తెచ్చుకొని, వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి డబ్బంతా పోగు చేసుకొని నేను మందిరం కట్టుకోవడం అనడమేనా మన యొక్క దర్శనం? కాదు. భక్త్ సింగ్ గారు ఏనాడు కూడా ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఒప్పుకోడు. ఆయన చెప్పను కూడా చెప్పడు. ప్రార్థన చేయి, ప్రభు నేనేది చేయమన్నాడో అది చేయి, అప్పుడు మాత్రమే నీకు ఒక గొప్ప విషయాన్ని నువ్వు చూస్తావు. ఏమిటి ఆ విషయం అంటే, దేవుని యొక్క మహిమ అక్కడ కనబడుతుంది, దేవుని యొక్క దర్శనం అక్కడ కనబడుతుంది, దేవుని యొక్క స్వరం అక్కడ కనబడుతుంది. అందుకనే ప్రియులారా, మనము కూడా అనేక విధాలుగా మన ప్రయాణం చేస్తున్నప్పుడు మనం అనుకోకుండానే అనేకులు మనలను ఆహ్వానిస్తూ వచ్చారు. ఈ మందిరం మనం కట్టింది కాదని. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీరు కష్టపడినటువంటి ఆహారం మీకు ఇచ్చాను, మీరు కష్టపడినటువంటి నీటిని మీకు ఇచ్చాను, మీరు కష్టపడినటువంటి యొక్క వస్త్రాల మీద మీకు ఇచ్చాను. మీ అరణ్యములో మీ పాదాలు కనీసము మీ యొక్క ఆ యొక్క చెప్పులు జోడు కూడా అరిగిపోకుండా చేశాను. మీ వస్త్రాలు పాతగిలిపోలేదు. మీకు ఏది నేను తక్కువ చేయలేదు. ఎప్పుడు దప్పిక అయిపోయినదో బండలో నుంచి నీళ్ళు ప్రవాహం వల్ల రప్పించాను నీకు. ఇప్పుడు ఆకలి అయిపోయిందో పరలోకాల నుంచి మీకు ఆహారాన్ని రప్పించాను నేను. మీకు ఎప్పుడు ఎండ తగులుతుందేమోనని మేఘాన్ని తీసుకొచ్చి పెట్టాను. రాత్రి మీకు చీకట్లో వెళ్ళిపోతారేమోనని అగ్ని మీకు దారిగా ఉంచాను. ఇంతగా చేసినా నేను ఒక మందిరాన్ని నేను కట్టించలేనా? అందుకనే నిజమైనటువంటి యొక్క దైవ సేవ ఈ రీతిగా జరుగుతుంది. దైవజనుడు భక్త్ సింగ్ గారు కూడా ఆయన ఎప్పుడు కూడా సామాన్యంగా ఇళ్లలోనే పని ప్రారంభించేటటువంటి వాడు. ఆయన పని పరిచర్య ప్రార్థన చూసి అనేకులు ప్రేరేపించబడి స్థలాలు ఇచ్చేవాడు. అయ్యా, ఈ స్థలంలో మీరు రండి, మీరు ప్రార్థన చేసుకోండి, ఈ స్థలం ఇస్తున్నాను, ఇక్కడ మందిరం కట్టుకోండి అని వాళ్ళు ప్రేరేపించబడి వస్తే తప్పక ఏనాడు కూడా భక్త్ సింగ్ గారు వెళ్ళి నేను మందిరం కట్టాలా, మీరు డబ్బులు ఇవ్వండి, మీ మందిరం కట్టాలా, డొనేషన్లు ఇవ్వండి, మీ మందిరం కట్టబోతున్నాము, మీరంతా కూడా అది చేయండి నేను ఎప్పుడు చెప్పినవాడు కాదు. ఆయన దగ్గర పెరిగాను, ఆయనకి నేను తర్జుమా చేసేవాడిని, ఆయనతో భోంచేసిన వాడిని. కాబట్టి నేను అదే విధానంలో చివరి వరకు కూడా నడుస్తూ ఉంటున్నాను. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు యొక్క ఉద్దేశము, ప్రభువా ఏనాడైతే నువ్వు ఒక మనిషి యొక్క నీ ప్రణాళిక నెరవేరబోతున్నది, అప్పుడు వారికి అనేకమైన ప్రత్యక్ష గుడారాలు మనకి ఇస్తూ వచ్చాడు. మనం ఎప్పుడైనా సరే ఈ స్థలానికి వస్తామని అనుకోలేదు. ఈ మందిరంలో ఇంతకాలం మనం ఆరాధన చేస్తామని కూడా మనం అనుకోలేదు. దేవుడు వారిని ప్రేరేపించాడు. వారు ప్రార్థన చేసుకుంటున్నారంట, ప్రభా ఈ మందిరం ఎవరికి ఇవ్వాలా మేము? మరి చాలామంది సేవకులు ఉన్నారు, మరి వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు, వాళ్ళు ఎంతోమంది సేవలో కూడా ఉన్నారు. మరి వారే వేరే స్థలాలకు వెళ్ళిపోతూ వస్తారు మరి ఆరాధన కొరకై. అలాంటి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు మాట్లాడాడు, మీరు ఎవరి ద్వారా రక్షణలోకి వచ్చారో, మీరు ఎవరి ద్వారా రక్షించబడ్డారో, బాప్తిసాలు తీసుకున్నారో,
వారికే ఈ యొక్క మందిరాన్ని ఇవ్వమని ప్రభు వాళ్ళతో మాట్లాడిన తర్వాత వారు మనకు ఫోన్ చేసిన తర్వాత మనం దాదాపుగా 15 దినాలు ప్రార్థన చేసిన మీదట ప్రభు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యము, ప్రభు ఇచ్చిన సమాధానాన్ని బట్టి ఈ స్థలంలోకి వచ్చాం మనం. కాబట్టి ఇశ్రాయేలు నడిపించిన దేవుడు మనం నడిపించడం లేదా? అందుకని ప్రియులారా, ఏది చేసినా చిన్న సంఘము పెద్ద సంఘం అనేది రాదు, కానీ అక్కడ చేసినటువంటి వాక్యానుసారం ఉంటే ప్రభు దాన్ని అంగీకరిస్తాడు. అందుకని చెప్పాను, 6 లక్షలతో ప్రారంభించబడి 30 లక్షల వారితో కూడా జాయిన్ అయిపోయి తర్వాత తీరా కనాన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరిన వాళ్ళు ఎంతమంది మిగిలిపోయినారయ్యా? 2 మాత్రమే. కాబట్టి ఎప్పుడు కూడా మనం జనసంఖ్యకి ఎప్పుడు కూడా మనము వీటికి ఇవ్వము. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, అవకాశం వాక్యం చెప్తాము, ప్రేమతో పిలుస్తూ ఉంటాము. ఆ రీతిగా ప్రభు యొక్క ఏర్పాట్లు ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు, రక్షణ పొందుతూ ఉంటారు, ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటారు. అందుకని ప్రియమైన సోదరులారా, దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి పరిచర్యను ఇక్కడ ఇశ్రాయేలుకి నడిపిస్తూ ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. తర్వాత మనం ఇక్కడ గమనిస్తే మరొక మాట ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇంకేమన్నాడో తెలిసిన అదే 8వ అధ్యాయంలోనే ఇంకో మాట చూడండి, 5వ వచనంలో అంటారు, ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించునో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకున్నట్లు ఆయనకు భయపడినట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఇక్కడ దేవుడు ఏం చేస్తాడమ్మా? దేవుడు ఏం చేస్తాడు? ఈ రోజుల్లో మనం వినే వర్తమానాలు ఏంటి? నీ కన్నీళ్ళని తుడిసిపోతున్నాడు, నీ దుఃఖం సమాప్తం అయిపోతుంది, నీ బాధలన్నీ తొలగిపోతున్నాయి, నువ్వు పరలోకి వెళ్ళిపోతావు ఆనందంగా. దేవుని వాక్యం అలాగా లేదు. లోక యాత్ర జీవితంలో ఈ లోకంలో ఉన్నంత వరకు పౌలు ఏమంటాడు తెలిసిన? నేను మంచి పోరాటము పోరాడాను. ప్రతి విశ్వాసి లోకంలో ఒక పోరాటం ఉంటుంది. మొట్టమొదటి పోరాటం తన శరీరంతో పోరాడాలా, రెండవది లోకముతో పోరాడాలా, మూడవది శైతాన్తో పోరాడాలా. ఈ 3 పోరాటాలు జయించిన వ్యక్తే ఆ పరలోక రాజ్యానికి వెళ్ళగలడు. కానీ అందరూ వెళ్ళలేరు సుమా, అందరూ వెళ్ళలేరు. అందుకని ఇక్కడ ఏం జరుగుతుందంటే, నిన్ను శిక్షించువాడని నువ్వు తెలుసుకోవాలి. అనేకసార్లు మనకు శిక్షలు వచ్చినాయి, ఎన్నో రకాలైన బాధలు మనకు వచ్చినాయి, ఎన్నో మనకు రోగాలు మనకు వచ్చినాయి, ఎన్నో రకాలైనటువంటి శిక్షలు దేవుని బిడ్డలకు వస్తాయి. చాలామంది అంటారు, వాళ్ళు దేవుని నమ్ముకున్నారు కదా, శిక్ష ఎందుకు వాళ్ళకి, మరి బాధ ఎందుకు వాళ్ళకి, కష్టాలు ఎందుకు వాళ్ళకి? వాళ్ళకి ఇక్కడ కష్టపడతారు కానీ అక్కడ వాళ్ళకి ఉండదు. ఇక్కడ ఎవరైతే సుఖభోగాలతో ఉంటారో అక్కడ వారు నానా రకాలైనటువంటి యొక్క అగ్నిలో కేకలు వేసుకుంటూ ఉంటారు. ఎవరైతే ఇక్కడ అనేక శ్రమల గుండా దేవుని యొక్క సేవ పరిచయం చేసుకుంటూ వస్తారో వారు అక్కడ ఎంతో మంచి నెమ్మదికరమైనటువంటి పరలోకములో ఉంటూ వస్తారు. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మనల్ని కూడా ప్రభు గత సంవత్సరం అంతా కూడా కాపాడి ఆయన నడిపిస్తూ వచ్చాడు. కొన్ని సందర్భాలు మనకు కొన్ని కష్టాలు వచ్చినాయి, కొన్ని బాధలు వచ్చినాయి, కొన్ని వ్యాధులు వచ్చినాయి, కొన్ని రకాల ఇబ్బందులు వచ్చినాయి. అయితే మనము ప్రభు కృపను బట్టి ఇంకా సజీవంగా ఉన్నాము, శారీరకంగా సజీవంగా ఉన్నాము, ఆత్మీయంగా. చాలామంది శారీరకమైన సజీవాన్ని గురించి అనుకుంటారు, కానీ ఆత్మమైనటువంటి సజీవం చాలా ప్రాముఖ్యమైన. మనం ఆత్మలో సజీవంగా ఉండాలి. ఆత్మలో మనం సజీవంగా ఉన్నప్పుడే వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. అందుకని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు జ్ఞాపకం చేసుకోవాలా, దేవుడిని నడిపించిన మార్గం అంతా కూడా జ్ఞాపకం చేసుకోవాలా. అందుకని మనం ఈ రోజున ప్రభు దగ్గర ఇక్కడ ఈ చివరి యొక్క ప్రార్థన కోడికలోకి ఎందుకు వచ్చామంటే, ప్రభు మనకు ఒక దయా కిరీటముగా ఈ సంవత్సరం అంతా కాపాడి నూతన సంవత్సరాన్ని మనకి ఇవ్వబోతుంటున్నాడు. ఈ నూతన సంవత్సరం యొక్క ప్రవేశంలో మనం వెళ్ళక మనపు ప్రభు చేసిన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు కాపాడిన విధానం, ప్రభు మనం నడిపించిన విధానం ఎంతోమంది మనం వింటూ వచ్చాం. ఎన్నో సంఘాల్లో కరోనా టైం అయితే నాతో ఉన్న సేవకులందరూ కూడా దాదాపుగా, నా వయసు గల వాళ్ళందరూ కూడా దాదాపుగా ప్రభు దగ్గర ఉన్నారు. మరి దేవుడు ఇంకా ఆయన వాక్యము నేను చెప్పాలా భూమి మీదని, ఇంకా ఆయన నా యొక్క ఆయుష్ను పొడిగించాడు కాబట్టి ఇంకా భూమి మీద నేను ఉంటూ వచ్చాను. అంతేకాకుండా సంఘంలో కూడా దేవుడు కరోనా టైంలో ఎంతమందికి కరోనా వచ్చినా
ఏ ఒక్కరు కూడా చనిపోకుండా కాపాడుతూ వచ్చాడు. ఎంత ప్రేమగల దేవుడు, ఎంత కృపగల దేవుడు. ఆయన శిక్షించాడు, ఎందుకంటే ఆయన ఆజ్ఞలను మనం గైకొంటామో లేదో, ఆయన మనం భయపడతామో లేదో, ఆయన మార్గాల్లో నడుస్తామో లేదో అని దాని కొరకని మనం శిక్షించాడు. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువు చేసిన వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలా, స్తుతించాలా, మరి ప్రార్థించాలా. అయితే మరి కొందరు ఎందుకు వాళ్ళు అలాగైపోయినారు అనే దాని కొరకు మనం చూడాలనుకుంటే ఓ మాట ఇక్కడ జ్ఞాపకం వస్తుంది చూడండి. ఆయన చెప్పినటువంటి మాట, ఆయన అంటున్నాడు ఈ మాట 10వ వచనం అంటాడు, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశం బట్టి ఆయనను అది. కాబట్టి ఎందుకు మనకు ఒక సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇచ్చాడు? చాలామంది వాడు ఏమనుకుంటారంటే బర్త్డేలో దైవ సేవకులు కూడా తెలియనటువంటి మర్మం అది. చాలామంది బర్త్డేలు అనుకుంటే వారికి దాని యొక్క అవసరం, వారికి దాని విషయం తెలియదు. అన్నిటికన్నా నీవు పుట్టింది ఈ లోకంలో బర్త్డే దానినే అంటారు. నువ్వు ఒక ఈ లోకంలో జన్మించింది బర్త్డే అంటారు. అంటే పరలోకంలో ఉన్నటువంటి నీ యొక్క మరి ఆ దేవుని యొక్క శ్వాస నీలోకి వచ్చింది, భూలోకంలో వచ్చింది. అందుకనే మన రూపము ఆయన రూపము, మన ప్రాణము ఆయన శ్వాస. కాబట్టి ఆయన ఒక సంవత్సరాన్ని మనం పొడిగించాడు. కాబట్టి మనం కృతజ్ఞులై ఉండి, అయ్యా సంవత్సరం అంతా కాపాడేవయ్యా నీకు వందనాలని ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది బర్త్డే అంటే. కేకులు కోసుకొని హ్యాపీ బర్త్డే టు అంటే ఇది ఫారిన్ కల్చర్. అది మనం చేయవలసిన పని లేదు. మనం చేయవలసిన ప్రభుని స్తుతించాల. అందుకనే మన యొక్క పుట్టుకరోజైనా లేక వివాహం రోజైనా, ఎందుకు వివాహ రోజున మనం ప్రభుని స్తుతించాలా? ఎన్నో కుటుంబాలు విడిపోతున్నాయి, భర్త ఒక దగ్గర భార్య ఒక దగ్గర ఉంటున్నారు. ఎన్నో కుటుంబాల్లో నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎన్నో కుటుంబాలు బద్దలైపోయినాయి. అయితే మన కుటుంబం భార్య భర్తలుగా బిడ్డలుగా సంతోషంగా ఉండగలిగినామంటే, అయ్యా ఇది నీ కృపను బట్టి మరి నా యొక్క కుటుంబ యాత్రా జీవితంలో కాపాడుతూ వచ్చావు, అందుని బట్టి నేను స్తుతిస్తున్నానని ప్రభుని స్తుతించాలి. అందుకనే దానిని కూడా మనం నిర్లక్ష్యం చేసుకోకూడదు. అయితే మరొక విషయం ఏంటంటే, సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని అందరూ క్రొత్త సంవత్సరం చేసుకుంటారు. అది ఎందుకు చేసుకుంటారు? మరి అది ఎందుకు చేసుకోవాలి? ఇది చేసుకోకపోతే ఎందుకంటే ఇంత సర్వలోకానికి సంబంధించినటువంటి యొక్క కాబట్టి అందరం కూడా బ్రతికున్నాం, కాబట్టి అందరం కూడా సంతోషిద్దాము. ఒక సంవత్సరం అయిపోయింది మన యొక్క జీవితంలో, మరి ఒక సంవత్సరంలో ప్రవేశించబోతున్నాము. అందుకొరకే మనం ప్రభుని స్తుతించాలా అనే అర్థంతో మనం చేయాలి ఆ విషయం కూడా. ఇంకొక మరొక విషయం ఏంటంటే, నరునికి ఆయువు అనేది ఆయన పెట్టాడు. అది దాదాపుగా 950 సంవత్సరాల కంటే ఎక్కువగా మొట్టమొదటి నరునికి ఆయువు ఉన్నది. ఈ 950 సంవత్సరాల నుంచి తగ్గుతూ కొంతమందికి 700, కొంతమంది 600, కొంతమంది 300, నోవు టైంకి వచ్చినప్పటికీ 120 అయిపోయినాయి. భూమి మీద నరునికి ఎంత ఆయువు ఇచ్చాడు? 120 అయిపోయినాయి. అక్కడి నుంచి తిరిగి మళ్ళా దావీదు టైంకి వచ్చినప్పటికీ 120 కాస్త ఎంత అయిపోయినవి? 70 సంవత్సరాలు. అధికం అంటే 80 సంవత్సరాలు అని అన్నాడు. కాబట్టి ఎందుకు ఆయన 70 సంవత్సరాలు మనకి ఇస్తాడు అంటే, ఈ 70 సంవత్సరాలు కూడా ఆయన ఇచ్చేటటువంటి ఆరోగ్యం మనకు ప్రభువు కొరకై మనం వాడుతూ రావాలి. 70 సంవత్సరాలు ఒక వ్యక్తి జీవించగలడు, ఒక పని చేయగలడు. కానీ మనం ఏమైపోతామంటే 60 సంవత్సరాలకే అవుట్ అయిపోతాం మనం. అందుకని 60 సంవత్సరాలు ఉన్న ఉద్యోగస్తులు ఏం చేస్తారు? రిటైర్డ్. ఎందుకంటే చేయలేకపోతున్నారు. కానీ దేవుని వాక్య ప్రకారం 70 సంవత్సరాలు మనం చేయవచ్చు. 70 సంవత్సరాలు దేవుని యొక్క శక్తి మనకు ఉంటుంది. అందుకనే ఆయువుని ఆయన పెట్టాడు. కాబట్టి ఒక సంవత్సరము మన జీవితంలో పొడిగించినప్పుడు మనం అడగాల్సినటువంటి మాట ఏంటంటే, రండి హబక్కూకులోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు హబక్కూకులోకి వెళ్ళిపోదాం. హబక్కూకు అక్కడ కూడా ఒక మంచి మాట మనం చదువుకుందాం. హబక్కూకులో ఉన్న మాటను భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూద్దాం. పేజ్ నెంబరు 771, 3వ అధ్యాయంలో 2వ వచనము. యెహోవా
నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరం జరుగుతుండగా ఈ కార్యము నూతనపరచుము. సంవత్సరం జరుగుతుండగా దానిని తెలియచేయము. అది మనం నేర్చుకోవాల్సినట్లు పాఠం ఇక్కడ. ఏమన్నాడు? అయ్యా, సంవత్సరాలు జరుగుతున్నాయి, నీ కార్యం నాలో నూతనపరచు, నీ కార్యం నాలో నూతనపరచు. అదే బర్త్డే అంటే, అదే సంఘములో ఉన్న బర్త్డే అంటే, అదే కుటుంబంలో ఉన్న బర్త్డే అంటే. పాతది కాదు ప్రభువా, క్రొత్తగా ఉండాలా. నా జీవితమైనా, నా కుటుంబమైనా, నా సంఘమైనా, నా సేవైనా సరే. కాబట్టి ప్రియులారా, అక్కడ ఉన్న మాట ఏంటంటే, సంవత్సరాలు జరుగుతున్నాయి, నీ కార్యాన్ని నూతనపరచు. సంవత్సరాలు జరుగుతుండగా దాన్ని తెలియచేయి. నాకు తెలియచేయి అంటే ఏంటి దాని అర్థము? ఒక సంవత్సరం మన యొక్క జీవితంలో జరిగినప్పుడు దేవుడు మనకి అది తెలియజేస్తూ వస్తాడు. దేవుడు అది మనకు తెలియజేస్తూ వస్తాడు. పోయిన సంవత్సరంలో ఏం చేయలేకపోయినామో అది ఈ సంవత్సరం చేయమని చెప్తాడు. పోయిన సంవత్సరంలో ఎక్కడ తప్పిపోయినామో అది మనకు జ్ఞాపకం చేస్తూ వస్తాడు. ఈ సంవత్సరంలో ఆయన ప్రణాళిక ఏంటో అది మనకు చూపిస్తూ వస్తాడు. అందుకనే సంవత్సరాన్ని దయాకిరీటంగా నేను ఇచ్చాను. కాబట్టి ఎందుకు ఇచ్చాను నీకు దయాకిరీటంగా అంటే, నా పని నీ ద్వారా జరిగించాలా. అసలు విషయం ఏంటంటే, ప్రజలు తెలియని విషయం ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తిని రక్షించుకున్న తర్వాత అతనికి లోకస్తుడికి ఒకటే తేడా ఉంటుంది. రక్షించబడ్డ వ్యక్తి ఆ రోజు నుండి దేవుడి కొరకు నేనేం చేయాలా అనేది ఆలోచనలో ఉంటాడు. రక్షణ లేనటువంటి అన్యుడు ఏమైనా ఆలోచిస్తున్నాడంటే, నేను నా కొరకే ఏం చేయాలా అని ఆలోచన చేసుకుంటాడు. అందుకనే ప్రియమైన సోదరులారా, మనం జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, ఇక్కడ ప్రభువా, నా జీవితాన్ని ఒక సంవత్సరం పొడిగించావు కాబట్టి, నా కుటుంబ జీవితాన్ని ఒకసారి పొడిగించావు కాబట్టి, నా సంఘ జీవితాన్ని ఒకసారి పొడిగించావు కాబట్టి, ఇప్పుడు మేము ఏమి చేయాలా నీ కొరకాయ. కాబట్టి నీ ఉద్దేశం ఏదో ఉన్నది కాబట్టి నా జీవితాన్ని పొడిగించావు. ఒక సంవత్సరం నా జీవితంలో ఇచ్చేవు అంటే నా ద్వారా నువ్వు ఏదో చేయించుకోవాలని అనుకుంటున్నావు. అందుకనే ప్రభు అన్నాడు, ఏమన్నాడు తెలిసిన? తండ్రి, భూమి మీద నీవు నాకు ఇచ్చిన కార్యాన్ని సంపూర్ణం చేశాను, ఇప్పుడు నీ దగ్గరకు వస్తాను. అది రక్షించబడ్డ ప్రతి వ్యక్తి కూడా చేయవలసిన ప్రార్థన. అంటే ఈ మాట మనం చెప్పగలమా? అయ్యా, నువ్వు నాకు ఇచ్చిన పని చేసేసి నేను భూమి మీద, నా పని పూర్తయిపోయింది, ఇదిగో నీ దగ్గరికి వచ్చేసేస్తాను. ప్రియులారా, అలాగనే ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు ఒక పని ఇచ్చాడు. ఆ పనిని మనం చేయాలా. ఆ పని చేసేంత వరకు మన ఆయువు పొడిగిస్తూ వస్తాడు. ఆయువు పొడిగించండి అని చెప్పేసేసి ఆ దేవుడు ఏం చేస్తాడు? భోగాలతో జీవిస్తాం, లగ్జూరియస్ లైఫ్, మనం అంతా కూడా లోకస్తులాగా ఉంటాం. అది నిజమైనటువంటి భక్తి కాదు. అది నిజమైన విశ్వాస యొక్క లక్షణం కాదు. ప్రభువా, నన్ను బ్రతికించావు, నీ కార్యం నూతనపరచు. నా కార్యం కాదు, లోకస్తుల కార్యం కాదు, నా బంధువుల కార్యం కాదు, ఈ లోకమైనటువంటి కార్యం కాదు, నీ కార్యం ఏదో నాకు తెలియచేయి. నీ కార్యం కొరకు నేను జీవిస్తున్నాను. కాబట్టి ప్రభువుకు మనం కృతజ్ఞులై ఉంటాం ఆ సంవత్సరం. అది తెలుసుకోవాలా. అందుకనే సంవత్సరాన్ని మనకు సంఘానికి దయాకిరీటం ఇస్తున్నాడు. కాబట్టి మనం కూడా అది తెలుసుకోవాలి. ముగింపు ముందు ఇంకొక విషయాన్ని చూసుకొని ప్రార్థనలోకి వెళ్ళిపోతాము. ఇక్కడ మోడికొని రాష్ట్ర పత్రికలో చూద్దాం. మోడికొని రాష్ట్ర పత్రికలో ఒక మాటలు కూడా జ్ఞాపకం చేసుకుందాం. 10వ అధ్యాయం, మోడికొని రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాము. తర్వాత ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. మోడికొని రాష్ట్ర పత్రికలో 10వ అధ్యాయం 5వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. 5వ వచనం, అయితే వారిలో ఎక్కువ మంది దేవుని ఇష్టం ఉండిపోయి కనుక అరణ్యములో సంహరించబడి. చాలా హెచ్చరికతో కూడిన మాట ఇది. ఏంటి హెచ్చరిక? వారు ఎలా ఉన్నారంటే అరణ్యములో, అయితే వాళ్ళు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా. అది సంఘంలో ఉండడం కాదు, కుటుంబంలో ఉండడం కాదు. మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను దేవునికి ఇష్టగా ఉన్నానా, మనుషులకి ఇష్టడుగా ఉన్నానా? చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, మనుషులకు ఇష్టంగా అయిన దాన్ని చేయాలని కోరుకుంటాడు. పౌలు అంటాడు, నేను ఇంకా మిమ్మల్ని సంతోషపెట్టాలని కోరుకుంటే నేను దైవ
దాసును కాకపోతును. నేటి దినాల్లో సంఘాల్లో సేవకులందరూ చేసే పెద్ద పొరపాటు, పెద్ద తప్పు ఏంటంటే మనుషులను సంతోషపెట్టాలని బోధలు చేస్తుంటున్నారు. వాళ్ళకి అనుకూలమైనటువంటి బోధలు చేస్తుంటున్నారు. తప్పును తప్పుగా ఖండించలేకపోతున్నారు. పాపాన్ని పాపంగా ఖండించలేకపోతున్నారు. సత్యాన్ని సత్యంగా చెప్పలేకపోతుంటున్నారు. అన్ని రకాలైనటువంటి వారు ఎలాగా ఉంటున్నారంటే ఈమె గ్రంథంలో చెప్పిన రీతిగా పైన వాళ్ళు ఏం పోస్తున్నారంటే సున్నాన్ని పోస్తున్నారు గోడకి. తెల్లగా ఉండేదానికి సున్నాన్ని పోస్తున్నారు. గోడలో ఉన్నటువంటి మట్టిని చూపించలేకపోతుంటున్నారు. అందుకనే ప్రియులారా, వారు రాలిపోతాడనే కారణం ఏమిటంటే వారికి ప్రభుకి ఇష్టకరమైనటువంటి జీవితం జీవించాలి. సంఘంలో మనం కంటిన్యూ అవుతూ వస్తాము. సంఘ పరిచయం ఎప్పుడు మనకు కంటిన్యూ అవుతూ వస్తుంది. సంఘ సేవ మనకి ఎప్పుడు కంటిన్యూ అవుతూ వస్తుంది. సంఘంలో మనకు అనేకమైనటువంటి స్థితిగతులు వచ్చినప్పుడు వీటన్నిటిలో కూడా ప్రభు మనం వాడుకుంటూ ముందుకు పోవాలనుకోవడం, ప్రభువా ఒకరికి ఇష్టం కానీ కష్టం కానీ అది నాకు అవసరం లేదు, నీకు ఇష్టకరమైనది నేను చేస్తాను. అందుకని సేవ పరిచర్య నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు, దాదాపుగా 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ప్రారంభించిన ఈ సేవ పరిచర్య ఈనాడు 72 సంవత్సరాల వరకు కొనసాగుతూ వచ్చింది. చదువుకుంటూనే ఉన్నాను. అనేక మంది యవనస్తులను ప్రభు ఇంటికి నడిపించాను. దాదాపుగా డిగ్రీ చదివే దినాల్లో నాతో పాటు 30-40 మంది ప్రతి సండే వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయేవాడిని. నేను ఒక్కడనే యవనొస్తున్నా అక్కడ. ప్రభు ఆ పరిచయం నాకు ఇచ్చాడు. డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంకామ్ చదువుకునే దినాల్లో అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అనేక కుటుంబాలని మరి ప్రభు దగ్గర నడిపించడానికి ప్రభు సహాయపడుతూ వచ్చాడు. ఆ తర్వాత కుటుంబం అయిపోయిన తర్వాత సంఘాలు కూడా కట్టడానికి ప్రభు సహాయపడుతూ వస్తూ ఉంటున్నాడు. నా ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు మనలను ఏ ఉద్దేశంతో ఆయనకి ఇష్టమైంది మనం జరిగిస్తుంటే ఆయన మన జీవితాన్ని కొనసాగిస్తూ వస్తాడు, మన కుటుంబాన్ని కొనసాగిస్తూ వస్తాడు, మన సంఘాన్ని మనం కొనసాగిస్తూ వస్తాడు. మార్గ మధ్యలో అనేకమైన కష్టాలు రాకపోలేదు వాళ్ళకి. అరణ్య అనుభవాలు చాలా కష్టమైన విషయం. అడవి జంతువులు ఎదుర్కోవాలా వాళ్ళు. రకరకాలైనటువంటి సర్పాలు ఉంటాయి, వాటిని ఎదుర్కోవాలా వాళ్ళు. రకరకాలైనటువంటి అనుభవాలు అరణ్య జీవితంలో వాళ్ళకు ఉంటాయి. ప్రతి సందర్భంలో ప్రభు వాళ్ళని ఎన్నడూ విడిచిపెట్టలేదు, ఎడబాయలేదు ఆయన. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా 20 ఏళ్ళ మన యొక్క జీవిత అనుభవాలు చెప్పుకుంటూ పోవాలనుకుంటే ఎన్ని అనుభవాలు, ఎన్ని రకాలైనటువంటి సైతాన్ని మన మీద దండయాత్ర చేసినాడో, సంఘం మీద ఎన్ని రకాల దండయాత్ర చేసినాడు. ఎంతో కష్టపడి మందిరం కట్టుకొని చంద్రబాబు నగర్లో మందిరం వేసుకొని మందిరం పట్టక బయట కూడా జనాలు కూర్చుంటూ అద్భుతమైన పరిచర్య జరుగుతూ ఉంటే శత్రు పని చేసేసి అది వారు తీసేసుకున్నారు. వాళ్ళకి అప్పగించేసాము. ప్రభా నీ చిత్తం ఎలాగుందన్నాము, దేవుడు మన సేవను కొనసాగిస్తూ వచ్చాడు. అలాగే ఎన్నో విద్యానగర్లో 5వ అంతస్తులో ప్రారంభించబడినటువంటి ఆ పరిచర్య, మరి ఒక కుటుంబంగా అక్కడికి వెళ్ళి పని ప్రారంభించినాం. అనేక కుటుంబాలు రక్షించబడ్డాయి. ఈరోజు అక్కడ మందిరం ఏర్పాటైంది, అది వారికి అప్పగించేసేసాం. కాబట్టి ప్రియులారా, అనేకమైనటువంటివి నాది అన్నప్పుడు ఏమన్నాడు ఇస్సాకు బాగు తవ్వుతున్నప్పుడు వాళ్ళు వచ్చి ఏమన్నారు, నాది అన్నప్పుడు నీదా అని కొట్లాడిపోయాడా? వాళ్ళ నీదైతే తీసేసుకో, నేను ఇంకో స్థలానికి వెళ్ళిపోతా. ఈ బాగు నీదైతే తీసుకో, నాకు అవసరం లేదు, నేను ఈ వైపు వెళ్ళిపోతా. అందుకనే ఈ సంఘాన్ని ఆత్మీయంగా సజీవంగా ఉంచేసి నేటి వరకు కూడా అనేక మంది దైవ సేవకులు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏం తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాత అనామీ సంఘానికి వచ్చి అక్కడ జరిగిన ఆరాధన విధానం కానీ, అసలు అక్కడ జరుగుతున్న పరిచర్య విధానం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించిందన్న మాకు. ఎవరికి మీరు ఏం చెప్పకుండా ఎవరి పనిలో వాళ్ళు చేసుకొని పోతున్నారు, ఏంటన్నా ఇదని అన్నారు. ఎందుకంటే అక్కడ అంత అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు, పలానోళ్ళు చేయండి, పలానోళ్ళు చేయండి, పలానోళ్ళు చేయండి అనౌన్స్మెంట్ చేస్తారు అన్ని సంఘాల్లో. ఇక్కడ మనం ఏం చేస్తాము, ఎవరి పని వాళ్ళది, ఎవరికి ఏ పని అప్పగించో వారిని నమ్మకంగా చేసుకుని పోతూ ఉంటారు. అది ఆశ్చర్యం కల్పిస్తుంది వచ్చిన సేవకులకి. ఎలాగ జరుగుతుందన్న చాలా ఆశ్చర్యంగా ఉంటుందన్న. కాబట్టి ప్రియులారా, దేవుడు ఇంతవరకు మన సంఘాన్ని సజీవంగా ఉంచాడు. 40 సంవత్సరాల అనుభవాల్లో ఇశ్రాయేలుకి ఇచ్చినట్టుగా మనకు కూడా ఇచ్చాడు. అయితే వారికి ఇష్టమైనటువంటి రీతిగా, ప్రభుకి ఇష్టమైన రీతిగా ఉన్న వారిని అందులో ప్రవేశపెట్టారు. ఇష్టం కాని వారంతా రాలిపోతూ వచ్చారు. మనలో కూడా చాలామంది
రకరకాలుగా రాలిపోయిన వాళ్ళు లేకపోలేదు, విశ్వాసం కోల్పోయి నమ్మకార్థమైనటువంటి చర్చలు పెడుతున్న వారు ఈరోజు కూడా లేకపోలేదు. ఎందుకంటే నిలబడలేకపోతున్నారు, ఆత్మీయ స్టాండర్డ్లో నిలబడలేకపోతున్నారు, శైతాన్ శోధనను ఎదుర్కోలేకపోతున్నారు. అందుకని మనం ఏం చేయాలంటే, ప్రభువా 20 సంవత్సరాలు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు, అనేకమైన అనుభవాలు కూడా తీసుకొని వచ్చారు. 21వ సంవత్సరం ప్రవేశపెట్టబోతున్నాం. అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ, అదే సమయంలో ప్రార్థన చేసుకుంటూ, నూతన సంవత్సరం కొరకై ప్రభువా నీ ఏర్పాటు ఏంటి, మీ దగ్గర చిత్తం ఏంటి, దాని కొరకై మనం ప్రార్థన చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అదే సమయంలో మందిరము 40 సంవత్సరాలు దేవుడు వాళ్ళకి ఇవ్వలేదు. ఆయన సమయంలో ఒక అద్భుతమైన మందిరం కట్టబడింది. చూడండి, ఆ మందిరం ఒక మాట చదువుకొని ప్రార్థనలోకి వెళ్ళిపోదాము. ఆయన సమయంలో కట్టబడే మందిరాలు ఎలా ఉంటాయో చూద్దాం. 2వ దినవృత్తాంతములు అక్కడ మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. 1-2 వచనాలు కలిసి చదువుకుందాం. 7వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 1-2 వచనాలు కలిసి చదువుకుందాం. సొలొమోను తాను చేయి ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశం దిగి దహన బలులు ఇతర బలుల మీద దహించను. యెహోవా తేజస్సు మందిరం నిండెను. యెహోవా తేజస్సు మందిరం నిండినందున యాజకులు అందులో చూసారా పిల్లరా, ఒకనొక సమయం పెడుతున్నాడు. అది అబ్రహాం సమయంలో జరగలేదు, ఇస్సాకు సమయంలో జరగలేదు, లేకపోతే యాకోబు సమయంలో జరగలేదు, ఆఖరికి మోషే సమయంలో కూడా జరగలేదు. ఎంతోమంది మధ్యలో ఎంతోమంది వచ్చారు, సమయాలు కూడా వచ్చారు, అక్కడ కూడా జరగలేదు. దావీదు సమయంలో కూడా జరగలేదు. దేవుడు సొలొమోను ద్వారా కట్టాలి అనేది ఆయన ఏర్పాటు అయిపోయాడు. అయితే అప్పటి వరకు తన ప్రజలు విడిచిపెట్టాడా? ఎప్పుడు విడిచిపెట్టలా, ఎప్పటికప్పుడే మాట్లాడుతున్నాడు. మోషే ఈ రీతిగా వెళ్ళండి, మోషే ఈ రీతిగా చేయండి, మోషే ఈ రీతిగా వెళ్ళండి, ఈ మార్గాన్ని వెళ్ళండి, ఆ మార్గాన్ని వెళ్ళకూడదు. ఎప్పటికప్పుడే దేవుని ప్రత్యక్షత వారితో పాటు నడుస్తూ వచ్చారు. వారు అరణ్యములు ఉంటే ఆయన అరణ్యంలో ఉన్నారు, వారు కొండల గుండా వెళితే ఆయన కొండల మీద వారితో ప్రయాణం చేస్తూ వచ్చారు. రాత్రిలో అగ్నిస్తంభంగా, వాటిలో మేఘస్తంభంగా వాడుకున్న దేవుడు మనకు కూడా ఉన్నాడు. కాబట్టి మనం ఏమాత్రము కూడా మరి చింతించకుండా, దిగులు పడకుండా, ప్రభువా నీ సమయంలో ఒక అద్భుతమైన మందిరం కట్టబడాలా, యెహోవా తేజస్సు దిగాలా, ప్రజలందరూ చూడాలా, ప్రభువును స్తుతించాలా. అప్పటి వరకు ప్రత్యక్ష గుడారంలో మేము కొనసాగుతూ వస్తాము. ఇంతవరకు మీరు చేసిన మేళ్ళన్నిటి బట్టి మీకు వందనాలని ప్రభువును స్తుతిస్తాము. ప్రార్థన చేసుకుందాం. మరి చేసిన మేలుని బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ఒక సంవత్సరాన్ని దయా కిరీటంగా, కీర్తన గ్రంథం 6వ అధ్యాయం అంటారు 11వ వచనంలో, సంవత్సరమును నీవు నాకు దయా కిరీటము, అది నీ దయా, అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. కాబట్టి మనము ప్రభు ఇచ్చినటువంటి మేలుని బట్టి, ఈ సంవత్సరానికి ఇచ్చిన మేలుని బట్టి ప్రభువును స్తుతిస్తూ, అదే సందర్భంలో రేపటి దినం కొరకై మన స్థితిపాటు కొరకై ప్రార్థన చేసుకుందాం. మరి పరిచర్యలో దైవ సేవకులు మన మందికి వస్తారు. మరి ప్రభు ఆయనకి సకాలంలో నడిపించినట్లుగా, ఆత్మతో అభిషేకించబడి వాటిని అందించినట్లుగా మనం ప్రార్థించాలి. ప్రేమావింది ఉంటుంది. మరి అనేకులు వస్తారు, స్థలం చాలదు మనకు. మరి ఉన్న స్థలంలోనే మనంతా అడ్జస్ట్ కావాలి. ప్రభు ఉన్న దానిలోనే తృప్తిపడమని చెప్తూ వచ్చాడు మన యొక్క వాక్యంలో కూడా. అదే దానిలోనే తృప్తిపడుతున్నాము. ప్రభు దాన్ని విశాలపరుస్తాడు. ఆ సమయం వరకు మనము ఇరుకునందండి నేను మొరపెట్టగా విశాల స్థలంలో నాకు, కాబట్టి మనం ఇరుకులో ఉన్నాము, ప్రార్థన చేస్తున్నాము. ప్రభు మనకు విశాలమైన స్థలం ఇస్తాడు. ఓపిక బట్టి ప్రార్థన చేస్తున్నాం. రండి ప్రార్థనలోకి వెళ్ళిపోతాము. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి, సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు, సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు, సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి. ప్రార్థన చేద్దాము. అదే సమయంలో ప్రభువును స్తుతిస్తూ ప్రార్థిస్తాము. అంశాలకు చెప్పిన దాన్ని బట్టి మీరు ప్రార్థిస్తురండి. ఏదైతే చెప్తామో దాని కొరకే ప్రార్థించి ఇతరులు కూడా అవకాశం ఇస్తురండి. అలాగా ప్రారంభించుకుందాం. ప్రారంభించండి.